ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వరకు ఒకసారి స్టాండ్ ఇవ్వండి. హలో బ్రదర్, బాగున్నా సిస్టర్, బాగున్నాడు. ఒకసారి మొక్కలు పెట్టి చూడండి. మీ పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి. ఒకసారి చూడండి. నాకు సరే రైట్. హల్లెలూయా. మందిరానికి వచ్చినప్పుడు కంపల్సరిగా మీరు ప్రత్యేకంగా ఎస్పెషల్లీ మీకున్న పనులను బట్టి, మీకున్న బిజీ షెడ్యూల్ని బట్టి ఎప్పుడో ఒకసారి దారిలో కనబడ్డప్పుడే ఎలా ఉన్నా బాగున్నావా అని అడగాలి. కానీ ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగలమా? అదే మందిరానికి వచ్చినప్పుడు ఇలా అందరితో ఏం చేయాలి? ప్రైజ్లో చెప్పాలి. ఒకరిని కలుసుకోవాలి. ప్రజలు ఎలా ఉన్నా బాగున్నాం, నీ సంగతి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి, ఇలాగా ఒక ఆత్మీయమైన అనుబంధాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలన్నమాట. ఆత్మీయమైన బిడ్డను మనం ఎంత సంపాదించుకుంటే అంత దీవించబడతాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వెళ్ళిపోయి మడావడి గారు చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా టక్కున అయిపోతే ఎమ్మటి ఆమె లోపల వెళ్ళిపోకూడదు. ఒక నిమిషం ఆగి అందరిని కలుసుకొని చక్కగా సెకండ్ తీసుకొని మాట్లాడి ఇంటికి పోవాలి. ఓకేనా? కంపల్సరీగా. ఎందుకంటే ఈరోజు దేవుడు అందరికీ కూడా అన్నీ ఇచ్చాడు. కానీ ఆశపడతారంటే ప్రేమ కోసం. ఎలాంటి ప్రేమ అంటే నిజమైన ప్రేమ కోసం. ప్రేమలు ఉన్నాయి, చాలా ప్రేమలు ఉన్నాయి లోకంలో. గోల్డెన్ ప్రేమలు ఉన్నాయి. నీకోసం ప్రాణం పెడతానంటారు, నీకోసం చచ్చిపోతానంటది. కానీ చచ్చిపోతుందా? నిన్ను చంపేస్తుంది కానీ చచ్చిపోదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారు. కారణం ఏంటంటే ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, తర్వాత ఏదో వాట్ ఎవర్ ఏదో కారణాలు ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ప్రేమ బ్రతికించేది కానీ చంపే ప్రేమ కాదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. యేసయ్య ప్రేమ చచ్చిపోయేవాడిని ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళా బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ యేసయ్య ప్రేమలో మనం అందరం కూడా ఇంకా ఎక్కువగా నడవాలన్నమాట, బాగా ఎదగాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకు బాగా తెలిసి ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 నుండి 12 వచ్చిన ధన్యతలు అక్కడ కనబడతాయి. 5 ధన్యతలు ఉంటాయి కదా. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 7 ధన్యతలు ఉన్నాయి. ఈరోజు నేను ప్రకటన 7 ధన్యతల గురించి, ప్రకటన గ్రంథంలో 7 ధన్యతల గురించి త్వరగా నేను వాక్యం మీకు చెప్తాను. మనందరం కూడా దేవుని వాక్యాన్ని చక్కగా బైబిల్ తెరిచి నేను చెప్పే ప్రతి వాక్యాన్ని మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తూ చదువుతూ మీరు రాసుకుని దేవుని వాక్యాన్ని నాతో పాటు వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మంచిది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని. చాలండి. మొదటి ధన్యత ఏంటంట? వాక్యమును విని గైకొను వారు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగుగా. ఏం చెప్తున్నాడండి యోహాన్ గారు? సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే దీవించబడిన వారు, లేదా సంతోషభరితులు, లేదా భాగ్యవంతులు. ఒక మాటకి దేవుడు ఎన్ని అర్థాలు ఇస్తున్నాడండి? 3 రకాల అర్థాలతో కూడిన మాట ధన్యత. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా మంది లోకంలో ఒక మాట వాడుతూ ఉంటారు. ఏంటంటే ఇదిగో అమ్మాయి, నీకు దొరికిన భర్తను బట్టి నువ్వు ధన్యురాలు అమ్మా, అంతే కదా. నీ కాలు కింద కూడా పెట్టనివ్వకుండా నీకు అన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతున్నాడంటే ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి భర్త నీకు దొరకడమ్మా అని ఆడవాళ్ళ గురించి అంటారు. అదే మగవాళ్ళ గురించి కొంతమంది గురించి ఏమంటారంటే, అరే బాబు నీకు దొరికిన భార్య ఎంత గొప్పదంటే నీవు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు సరిగా చూసినా చూడకపోయినా నిన్నే అంటి పెట్టుకొని జీవిస్తుంది చూసావా, నిజంగా నీవు పూర్వ జన్మ సుకృతవరా పుణ్యవరా అంటారు కదా. అది ఒక్కప్పుడు రోజు. దేవుని స్తోత్రం కలుగుతారు. అది పక్కన పెడితే వాక్యం ఏం చెప్తుందంటే వాక్యాన్ని వినడమే కాదు, వాక్యంలో ఉన్న
సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు అంటున్నాడు భాగ్యవంతులుగా మార్చబడతారంట, దీవింపబడే వారుగా మార్చబడతారు. రెండవదిగా సంతోషభరితులై వారి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే సంతోషంతో ఉంటా ఉంటది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా జీవించాలని దేవుడు చాలా ఆశపడతాడు సంఘం పట్ల. హల్లెలూయా. ఏమంటాడండి, ఈ వాక్యమును మనము చదవాలి, అలాగే విని దాన్ని ఏం చేయాలి, గ్రహించాలి. ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే బైబిల్ను మోసేవారిగానే ఉంటున్నారు తప్ప బైబిల్ మాత్రం తెరవరు. మీరు చూడండి, కొనుక్కున్నప్పుడు బైబిల్ ఎలా ఉంటుందో 25 సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ అలాగే నలగకుండా ఉంటుంది. వీళ్ళేంటి, వీళ్ళు మోస్తున్నారు తప్ప చదవట్లేదు. చదివితే కదా పేజీలు అరిగేది, చదవంది పేజీలు అరిగితేయా? వీళ్ళేంటంటే బైబిల్ను అలా చూస్తున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం, దీన్ని శుభ్రంగా ఏం చేస్తారంటే వారికి ఒకసారి ఇలాగా శుభ్రంగా చూసి జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే శోకేశ్వర పెడతారు. మళ్ళీ వారంతా అలాగే జాగ్రత్తగా తీసి చక్కగా జిప్పు మంచిగేసి ఇలా పడతాను. కానీ వాక్యం ఏం చెప్తుంది, ఇందులో ఉన్న సత్యాన్ని నువ్వు చదివినప్పుడే, ఇందులో ఉన్న మాటలు నువ్వు ఎప్పుడైతే గ్రహించడానికి ప్రయత్నం చేస్తావో నువ్వు దీవించబడతావు అంటున్నాడు. వాక్యం ఏంటంటే దీవెనలోకి నడిపించేది, నిన్ను సంతోషమైన మార్పులోకి నడిపించేది దేవుని వాక్యం. ఇందులో ఉన్న శాసనాలను ఆజ్ఞలను ఎప్పుడైతే నువ్వు కైకొంటావో ఇది నీ జీవితానికి ఫలభరితమైన రీతిలో నేను నడిపిస్తుంది, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ నీకు చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే, ఇప్పుడు రోగం ఉందండి, షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, లేకపోతే థైరాయిడ్ ఏవో ఉన్నాయి జబ్బులు. ఈ జబ్బుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళే వారు ఏం చేస్తారంటే ఇంత పెద్ద చిట్టి రాసి అందులో మందులు రాస్తారు. ఆ మందులను నువ్వు జేబులో పెట్టుకొని లేకపోతే తలగాడ కింద పెట్టుకొని ఆ మందుల మీద పేరును నీ ఇంట్లో ఉన్న వ్యక్తితో చదివించుకుంటూ అలాగే ఉండిపోయావు అనుకోండి, రోగం తగ్గిపోతుందా? తగ్గిపోద్దా? హలో, తగ్గదు. ఆ మందులు ఏం చేయాలి, డాక్టర్ గారు ఏ సమయంలో వేసుకోమన్నాడో ఆ సమయానికి నువ్వు వాడకుండా జోబులో పెట్టుకొని ఆ మందులు నా జోబులో ఉన్నాయి, మందులు నా జోబులో ఉన్నాయి, తలకాడకి ఏముంది, తలకాడ ఉందా, ఉంది అని చెప్పి అలాగే దాన్ని చూస్తూ చదువుతూ జోబులో పెట్టుకుని తిరిగి అనుకో, రోగం ఎంతటికి 8 సంవత్సరాలైనా అలాగే వాక్యం కూడా అంతే. ఇది చదవకుండా, దీనిలో ఉన్న సత్యం ఏంటో తెలుసుకోకుండా, ఆజ్ఞలు శాసనాలు గైకొనకుండా నేను క్రైస్తవుడును. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము. దేవుని వాక్యం చదివినప్పుడు ఏమొస్తాయంటే నీలో మంచి క్రియలు వస్తాయి. వాక్యం చదవకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యానుసారంగా జీవించకపోతే నీలో క్రియలు రావు. నేను యేసుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కానీ నీలో ఏమి లేవు, క్రియలు లేవు. యేసుని ప్రేమించే వారి జీవితంలో ఏముంటాయంటే క్రియలు ఉంటాయి. క్రియలు అంటే ఏంటి చెప్పాను కదా, మనకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి అందులో ఉన్న సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో నీ విశ్వాసం యొక్క పరిమాణం ఏ విధంగా ఉంటుందంటే అది క్రియారూపకంగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రియలు లేని విశ్వాసము. యాకోబు గారు అంటాడు 5:9 వచనాలు మీరు చదివితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఏమంటున్నాడండి, ఒకని మీద ఒకడు సనుగు కొనకుడి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? ఈరోజు సనుగులు ఎక్కువైపోయినాయి చాలా మంది జీవితాలు. ప్రతిదానికి సనుగుతూ ఉంటారండి. సరిగేవాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి ఎందుకో చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు సరిగేరు పెట్టలు రాలిపోయినట్టు, అవునా కదా?
20 లక్షల కాల్బలము ఐగుప్తు దేశం నుండి 435 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు నలిగిపోతా ఉంటుంటే మోషే గారిని దేవుడు ఎన్నుకొని వాళ్ళని విడిపిస్తే సరిగారు. మాకు ఐగుప్తుల సమాధులు లేవని చెప్పా ఈ ఎడారిలో తీసుకొచ్చి పెట్టావు, మాకు నీళ్ళు దామనేస్తుంది, మాకు నీళ్ళు లేవు, ఎంతసేపు మీ కొత్తిమీర ఆకు గింజలు తినాలి, ఆకుకూర తినాలి, మా నోరు నాలుగు సంపడబడిపోతుంది, మా మాంసం కావాలి. ప్రతిదానికి సనుగుడే, సనుగుడు సనుగుడు సనుగుడు. దేవుడు కార్యం చేయకపోతే సనుగుతారు కొంతమంది, ప్రార్థనకు జవాబు రాకపోతే సనుగుడు, మంచి జరగకపోతే సనుగుడు, ప్రతి దానికి సనిగేవాడంట. వారి నిమిత్తమై న్యాయాధిపతి అయిన యేసయ్య ఎక్కడున్నాడంట? వాకిట నిలబడి ఉన్నాడు తీర్పు విధించడానికి. అందుకే సహోదరి మీద ఎప్పుడు కూడా సనుగు కొనకూడదు, అక్క చెల్లి మీద సనుగకూడదు, తమ్ముడు అన్న మీద సనుగకూడదు, భర్త భార్య మీద సనుగకూడదండి. ఈరోజు సనుగులు ఎక్కువైపోవడం వల్ల కుటుంబాల్లో సమాధానం కోల్పోతున్నారు, నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. మన దేవుడు ఎప్పుడు కూడా సనుగులకి గొడుగులకి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీకేముండాలి? ఓపిక. ఈరోజు మనుషులు ఓపిక నశించిపోతుంది, ఓపిక ఉండటం లేదు. ఓపిక నశించిపోయి ఏం చేస్తున్నారంటే సనుగుతున్నాడు, ప్రతిదానికి సనుగుడే. జాగ్రత్త. సామెత గ్రంథం 8:34 అంటున్నాడు, ఆను దినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార పందము యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు. అది ఈ సాతానుడు తీసుకొచ్చే ఈ శోధన నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎక్కడికో దూరంగా పారిపోయినంత మాత్రాన నీకు నెమ్మది దొరకదు, నీవు ఆ సమస్యలోంచి బయటపడలేవు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలంట? యేసయ్య మందిరంలో ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన ద్వార బంధముల యొద్ద నువ్వు కాచుకొని ఆయన వాక్యాన్ని వింటే నువ్వు ధన్యుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు, లేదు వాళ్ళ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. మనం బాగా తెలుసు వాక్యం, ఎన్నో విషయాలు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అయినా కూడా మనం ఎందుకని జయించలేకపోతున్నాం? ఈరోజు ప్రశ్న. ఈరోజు మీ అందరికీ దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎందుకు జయించలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళ మాటను పట్టించుకుని కృంగిపోతున్నావు? ఎందుకని నువ్వు దిగజారిపోతున్నావు? ఎందుకని విశ్వాసంలో నుండి పక్కకు తొలగిపోతున్నావు? ప్రార్థన రాకుండా ఎందుకని మానేస్తా ఉన్నావు? ప్రభువును స్తుతించకుండా ఎందుకు నీ నోరును మూగవాడిగా నువ్వు మూసేసుకుంటున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ద్వార బంధముల యొద్ద ఆయన గడప యొద్ద నువ్వు కనిపెట్టుకొని కాచుకొని ఆయన ఉపదేశాన్ని వింటే నువ్వు ధన్యుడుగా మార్చబడతావు, ధన్యురాలుగా మార్చబడతావు. ధన్యతలో ఇన్ని ఆశీర్వాదాలు చూడండి. మన దేవుడు భాగ్యవంతులుగా మార్చాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న మనల్ని పేదవారుగానో లేకపోతే దీనులుగా లేకపోతే ప్రియమంటారా ప్రతిరోజు ఇదే అవమానంలోనో ఇదే నిందలోనో ఇదే కరువులోనో మనం అనుభవించడం దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. అవన్నీ నీ జీవితంలో అనుభవించబడుతున్నాయంటే సనుగుడు 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 సనుగుడు. ఈ సనుగుడు విడిచిపెట్టాలి. రెండవ లక్షణం ఏంటంటే 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ వచనము, 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోక యాత్ర ముగించే సమయంలో యేసయ్యలో నీవు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి క్రీస్తుతో మనం ఎలాంటి సంబంధం కలుగుతుందో తెలుసా? సత్సంబంధము. ఒక భార్యకి ఒక భర్తకి ఎలాగైతే విడరాని బంధము దేవుడు ఏర్పాటు చేశాడో సంఘంతో కూడా దేవుడికి అదే విడరాని బంధాన్ని దేవుడు తండ్రి అయిన దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు సంఘానికి ఏ విధంగా అయితే బంధాన్ని ఏర్పాటు చేశాడో ఆ బంధమును ఎప్పుడు కూడా విడిచిపెట్టుకొని దూరంగా
వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్ను మూయడం అనేది గొప్ప ధన్యత. ఎందులో తెలుసా? యేసుక్రీస్తును అనుసరిస్తూ, యేసుక్రీస్తు శ్రమలలో పాలువాడవై, యేసుక్రీస్తు నిందలలో నువ్వు పాలువాడవై మరణిస్తే నీ మరణాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేస్తాడంట? రాయబడతది. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుందండి. ఏ మాట? మనం ఎప్పుడు కూడా జ్ఞాపకార్థం కూడా రోజు చెప్పుకుంటాం. ఏంటి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఎలా విలువైంది? ఎలా దేవుని దృష్టికి నీ మరణం విలువగా మార్చబడతదంటే, ప్రభువులో నువ్వు మృతి పొందితే నీ మృతి విలువైందిగా ఉంటుందా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. నువ్వు చేసుకునే పుట్టినరోజు కంటే, పెళ్లి రోజుల కంటే మరణ దినం అంట దేవుని దృష్టికి విలువ. మనం సజీవముగా ఉన్నాం. మనం ఎలా ఉన్నామండి? సజీవముగా ఉన్నాం, ప్రాణముతో ఉన్నాం, బ్రతికి ఉన్నాం. అయితే ఎలాగే ఉంటావా? ఎలాంటి జీవితాంతం ఉంటావా? ఒక బాండ్ ఏమైనా రాసుకున్నావా? ఈ భూమి అంతమైపోయేంత వరకు నేను మాత్రం చచ్చిపోకుండా అలాగే ఉంటా, నా శరీరం ఇలాగే ఉడతలు పడకుండా, చచ్చిపడిపోకుండా, నీరసం రాకుండా నేను ఇలాగే ఉంటాను ఎవరికైనా గ్యారెంటీ ఉందా? లేదు. మొన్న 10th క్లాస్ స్టూడెంట్ పాఠాలు చెప్తా ఉన్నారు. మాస్టర్ గారు పాఠాలు వింటా ఉంది. అంతే హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. యవనస్తురాలు 15-16 సంవత్సరాలు బిడ్డ చనిపోయింది. అలా పెంచిన కాదు. చూడండి, ఈరోజు ఎవరికి కూడా గ్యారంటీ అనేది లేదు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుడు రక్షణ లేకుండానే మరణించిపోతున్నారు. కానీ వారి మరణానికి ఏమి లేదు, విలువ లేదు. కానీ ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాం. మనం యేసు ప్రభు నమ్ముకుంటే సరిపోదు, కానీ ఆయన శాసనములను, ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే అనుసరించి జీవిస్తామో మన మరణము దేవుడు మారుస్తాడు. కొరింథీ అంటాడు 2వ కొరింథీ 5:1, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదము. మన నివాసం ఎక్కడ ఉందండి? పరలోకం. ఈ రోజు మీ భూమి మీద కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా కొన్ని సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోతుంది. దాని డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక కాంట్రాక్టర్, ఒక మేస్త్రి గారు ఏమైనా చెప్తాడంటే, అయ్యా నీ ఇల్లు 10 సంవత్సరాల వరకు గ్యారెంటీ ఇవ్వగలనయ్యా, తర్వాత నీ ఇల్లు ఏమైపోతుంది? ఆటపడిపోతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ వస్తున్నప్పుడు మన ఇంటికి రంగులు వేసుకున్నామా లేదా? ఎందుకు ఆగే ఉంచుకోవచ్చు కదా? వేసుకోకుండా ఉంచుకోవచ్చు కదా? ప్రతి సంవత్సరం కొత్త బట్టలు అనుకోవడం, పాత బట్టలే దొరుకోవచ్చు కదా? దొరకడమా? మన శరీరానికి, మన గృహానికి మనం ఎంత అందంగా ప్రజలకి కనబడాలని మనకున్న దాంట్లో ఏ విధంగా ప్రయత్నం చేస్తే చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటామో, మన ఆత్మను కూడా దేవుడు అలాగే ఆశపడతాడు, ఇష్టపడతా ఉన్నట్టు. ఇందులో ఎప్పుడు కూడా కళంకమైన, ముడతైన, డాగైనా, మచ్చైనా దేవునికి అవిధేయమైనది ఏది కూడా వచ్చి చేరితే నిన్ను సృష్టించిన దేవుడికి ఎంత బాధో ఒకసారి ఆలోచించండి. ఆయన నీ గురించి ఎంత వేదన పడుతున్నాడో ఆలోచించి ఒకసారి. ఆయన నీ గురించి తండ్రి దేవుడు ఎంత కన్నీరు గారుస్తున్నాడో ఒకసారి. ఆయన అంటున్నాడు కదా, ఈ శిథిలమైపోయే గుడారం విషయంలో నువ్వు మనసు పెట్టదు, కానీ నీ కొరకు పరలోకంలో ఒక గొప్ప నివాసం. ఈ లోకంలో అయితే మనకు ఒకే ఒక ఇల్లు ఉందండి. కొంతమంది ఇల్లు లేని వారు కూడా ఉంటున్నారు, అద్దెలలో జీవించేవారు ఉంటున్నారు. ఈ భూమి మీద 1, 2, 3 ఇల్లు నీకు ఉంటాయి, కానీ పరలోకంలో అనేకమైన నివాసములు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు రాస్తాడు. అనేకమైన అంటే చాలా లెక్కలేనవి దేవుడు నీ కొరకు ఆయన పరలోకంలో సిద్ధపరిచాడు. ఈరోజు నీవు ప్రభువులో మృతి పొందితే నువ్వు తండ్రిలో. మూడవదిగా 16వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున శనుడు తన దిశములను చూపునేమో అని మెలుపుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు. ఏం కాపాడుకోవాలంటే మూడవదిగా
వస్త్రమును కాపాడుకున్న వారు ధన్యులుగా మార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ అనే వస్త్రాన్ని ఎవరైతే కలిగి నీతిగా ఎవరైతే జీవిస్తారో ఆ రక్షణ వస్త్రం వాళ్ళని ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వస్త్రము పరిశుద్ధంగా లేకపోతే, నీ వస్త్రం యేసు రక్తముతో కడుగుకోకపోతే, నువ్వు నీతిగా జీవించకపోతే నువ్వేమైపోతావు? ఏమవుతావు మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును. తప్పుమైన కుమారుడు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, తండ్రి ఇంటి నుంచి స్నేహితులు చెప్పిన మాటలకు లోబడిపోయి తండ్రి దగ్గర నుంచి ఆస్తులు తీసుకుని వెళ్ళిపోయాడు దూరదేశానికి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చేసి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పోయి డబ్బులు కూడా ఉన్నాయా అనుకుంటే అది కూడా లేవు. బెల్లం దగ్గర ఈగలు ఎలాగైతే ముసురుతాయో డబ్బులున్నంతసేపు స్నేహితులు వాటితో పట్టుకొని తిరిగేరు, తాగేరు, తిన్నారు, తందనాలు ఆడారు. కానీ ఎప్పుడైతే వీడి దగ్గర డబ్బులు అయిపోయినాయో తనాదారి పట్టుకొని వెళ్ళిపోయారు. అంతే కదా. ఈరోజు చాలా మంది లోపల కూడా ఈరోజు ప్రాణ స్నేహితుడైనా సరే నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? నువ్వు నా స్నేహితుడు నాతో ఉన్నాడు కదా అనుకో, నువ్వు ఫోన్ చేస్తే వాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఇంకొంత రోజైతే స్విచ్ ఆఫ్. కానీ ఏకైక దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని తన ఇంటికి రావాలని ఆలోచన కలిగి పరిగెత్తుకొని వస్తున్నప్పుడు తండ్రి ఏమో తెలుసా? బుద్ధి దేవుడా, ఆస్తంతా తీసుకొని పోయి ఏ మొహం పెట్టుకు వచ్చారా అలే. దూరం నుంచి ఆ మాసిపోయిన బట్టలతో పరిగెత్తుకొని వస్తుంటే, అబ్బా ఇది నా కుమారులాగా ఉన్నాడే, నా బిడ్డ అనుకుంటా అని చెప్పి చూడండి, తండ్రి మనసు తన బిడ్డ యొక్క హృదయాన్ని గుర్తుపట్టి ఏం చేస్తుందంటే, అతడు రాకముందే తండ్రి తన గుమ్మం దగ్గరికి వెళ్ళి తన కుమారుని ఆశిపోయిన బట్టలు కంపు వాసన పడతా ఉన్నాడు. చాలా పక్కగా అయిపోయాడు. గుర్తుపట్టలేనంత స్థితిలో మారిపోయిన ఆ కుమారుని ఏం చేశాడంటే, తండ్రి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రాన్ని దాని చేతి పెట్టాడు, ఉంగరాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం కలిగిన ఈ ఉంగరము దేనికి సాదృశ్యంగా ఉందంటే, సమాధానములకు అలాగే నీతికి సూచనగా ఇది కనబడతా ఉంది, సాదృశ్యంగా కనబడుతుంది. రక్షణ ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నువ్వు నీతిగా మార్చబడతావు. నీలోనికి ఏమొస్తుందంటే సమాధానం అనేది వస్తుంది, పరిశుద్ధత అనేది నీలో ఏర్పడి చేస్తా ఉంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే రక్షణ పొందుకుంటున్నారు, కానీ ఆ రక్షణ ఏం చేస్తున్నారంటే విడిచిపెడతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఒకసారి ఒక వ్యక్తి యెరూషలేము నుండి దిగిపోతూ ఎరుకకు వెళ్తూ ఉన్నాడట. ఎరుకకు వెళ్తా ఉంటే కొంతమంది దొంగలు అతను పట్టి కొట్టి ఏం చేశారు? అతని వస్త్రాన్ని, అతని జోబులో ఉన్న డబ్బులన్నీ కూడా దొంగిలించేశారు. బాగా చెత్త కొట్టేశారు. అతని దగ్గర ఉన్న డబ్బులు, బంగారం అన్ని కూడా, వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చి వెళ్ళిపోయారు. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు మాత్రం అతను ఏం చేశాడు తెలుసా? తన హక్కును చేర్చు. ఈరోజు నీ దగ్గర నుంచి ఎంత మంది అయితే దొంగిలించారో, నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరైతే దొంగిలించారో, నిన్ను ఎవరైతే పట్టించుకోలేని స్థితిలో ఉంటున్నారని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు నువ్వు ఒకటి చేయాలి తెలుసా? నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీకున్న దాంట్లో నువ్వు నీతిగా బ్రతకగలిగితే, వేరొకరిని ఆశ్రయించకుండా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ సమాధానకరముగా దేవుడిని నువ్వు వెంబడిస్తూ ఆయన రక్షణను నువ్వు కొనసాగగలిగితే, దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పోగొట్టుకున్న ప్రతి దాన్ని, దొంగల చేతిలోనికి వెళ్ళిపోయిన నీ ఆస్తి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళా నీ చేతిలో పెట్టేస్తాడు నా యేసయ్య. ఆమె చెబుదాం. విశ్వాసం లేదా మీకు? నమ్మకం లేదా? దేవుడు చేయడా? ఏ దొంగ అయితే దోచుకున్నాడు, అన్యాయంగా ఎవరైతే మీ డబ్బును లాగేసుకున్నారో, నీ సంతోషాన్ని లాగేసుకుంటున్నాడో సాతాను, ఆ సంతోషాన్ని అంతటిని కూడా, ఆ తిరిగి ఆ డబ్బంతా కూడా మరణ ప్రభు నీ చేతిలో పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభా ఇదిగో నేను దొంగవనే వచ్చుచున్నాను. కావున మనకు రక్షణ వస్త్రాన్ని ఏం చేసుకోవాలి? ప్రతి నిత్యము ధరించుకోవాలి.
తిమోతి పత్రిక అంటాడు, 1 తిమోతి 2:9-10, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్మును తాము ఏం చేయాలంట? ఎలా అలంకరించుకోవాలంటాడండి? సక్రియలతో సంఘం ఏమవ్వాలి? అలంకరించబడాలి. జడలతో కానీ ఇంకా బంగారంతో కానీ మిగుల వెలగల వస్త్రములను అలంకరించుకొనక దైవ భక్తి గలవారని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా మందిలో ఎవరు లేదంటే దేవుడు లేడు. దేవుడు లేకుండా దయ్యం వచ్చి కూర్చుంది. దయ్యం వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? దయ్యం స్వభావమే ఉంటుంది అన్నమాట. నేను చెప్తున్నాను ప్రియమంటారు బిడ్డారా, వస్త్రాలు వేసుకోవద్దని చెప్పి నేను వస్త్రానికి వ్యతిరేకి కాదు. నీకు బంగారం ఉంటే ధరించుకో, నో ప్రాబ్లం. కానీ నీ బంగారం కంటే నీ వస్త్రాల కంటే ముఖ్యంగా నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి తెలుసా? యేసయ్యకు. హల్లెలూయా. ప్రియమంటారు బిడ్డారా, దేవచిత్తం అయితే ఎప్పుడైనా చెప్తాను నేను ఈ వాక్యం ఈ టాపిక్ మీద. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా మంది ఏంటంటే శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు, కానీ నిన్ను పరలోకానికి నడిపించే ఆ రక్షణకర్త అయిన దేవుని మీద మనసు పెట్టలేకపోతున్నారు. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోలేకపోతున్నారు. ఈరోజు నువ్వు చనిపోతే నీ బంగారం నీతో రాదు, నీ వచ్చిన వైడూర్యాలు ఏమి కూడా నీతో రావు. కుమార్తెలైతే ఈరోజు కుమార్తెలు లోకంలో ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, మా ముసలి ఎప్పుడు చచ్చిపోతుందో ఆ ముక్కు పొడవు దొబ్బేద్దాం, ఆ మెడలో ఉన్న నక్లెస్ను దొబ్బేద్దాం. ఒక నలుగురు ఆడపిల్లలు అనుకోండి, నలుగురు పూట పోటీ. ఎందులో పూట పోటీ తెలుసా? మంచిగా ఉన్నప్పుడు ఒక పూట భోజనం పెట్టరు, కానీ ముసలి కథ పట్టుకున్నాడు, అమ్మ మా ఇంటికి రావే, మా ఇంట్లో ఉండు. ఎందుకు? నిజమైన ప్రేమ కాదు. ఆ ప్రేమ దేనికోసం అంటే ముక్కు పొడవు కోసం, ఆ ప్రేమ మెడలో ఉన్న నక్లెస్ కోసం, ఆ పుస్తక తాడు కోసం, ఇంకోటి వాటెవర్ ఏదైతే ఉందో దాని కోసం. ఆ ప్రేమ కాదు మనకు ఉండాల్సింది. దాని మీద కాదు మనం మనసు పెట్టుకోవాల్సింది. మనం ఎవరి మీద మనసు పెట్టుకోవాలంటే రక్షణకర్త అయిన దేవుని మీద మనసు పెట్టాలి. రక్షణ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వచ్చే సంవత్సరం తీసుకుంటాను, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇంకా దేవుడు రావట్లేదు కదా, ఆయన వస్తాను చెప్తున్నాడు, కానీ నా చిన్నతనం నుంచి వింటున్నాను, ఆయన రాడు, ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, కందనాలాడు, పో, అక్కడ పో, ఇక్కడ పో, తిరుగు అని చెప్పి సాధారణ ఏం చేస్తున్నాడు? ఈరోజు అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. అందుకే మనకు ఉండాల్సింది తెలుసా? అముకువయు స్వస్థ బుద్ధి కలవారని తగు మాత్రపు వస్త్రాలు. పోయిన వారం సేవకుడు చెప్పాడు, ఈరోజు చాలా మంది సంఘానికి వస్తూ ఎలా వస్తుంది తెలుసా? స్కిన్ టైట్. ఏ టైట్? స్కిన్ టైట్ టీ షర్ట్స్, ఇక కార్గో ప్యాంట్స్ అని, లేకపోతే ఇంకా ఇక్కడ దాకా ఉంటుంది, ఇలా పెట్టుకొని వస్తున్నారు చాలా మంది. ఏం చెప్తున్నాడు తెలుసా? తగు మాత్రపు అలంకరణ. మనలో యేసయ్యను మనం నింపుకోవడానికి రావాలి సంఘానికి. ఈ వారం నేను దేవుని మందిరానికి వెళుతున్నానంటే దేవునితో నేను ముఖాముఖిగా మాట్లాడాలి. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఆయన మాట జీవ కలిగింది కనుక రాబోయే వారం అంతా ఆ మాట చేత, ఆ వాక్యం చేత, ఆ వాగ్దానం చేత దేని చేతను నన్ను డిస్టర్బ్ అవ్వకూడదని నువ్వు ఇంటికాడే ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. తెలుసా? పేదబడిన వారు తండ్రినంట. ప్రకటన గ్రంథము 19:9 అంటాడు. ప్రకటన గ్రంథము 19:9, మరియు అతడు నాతో ఇలా చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయును. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు నాతో వధువు సంఘమైన మనకు వరుడైన యేసుక్రీస్తు వివాహములో మనం ఎలా పాలు పంచుకోవాలంటే అలంకరింపబడిన వారిగా మనం పాలు పంచుకోవాలి. వధువుగా నువ్వు సిద్ధపడాలి. ఆ వధువుగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో నీ జీవితం ధన్యకరముగా మార్చబడాలి.
నీవు నేను క్రీస్తుతో పెండ్లి కొరకు మనం ఎలా ముస్తాబవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెండ్లికి వెళ్ళేటప్పుడు నలిగిపోయిన చేరకుంటావా? ఈ రోజు ముసలమ్మలు కూడా ఇంటికి వేస్తున్నారు, ఒక తల్ల వెంట్రుక కూడా కనపడకుండా రంగులు 10 రోజుల రంగులు ఎలా నిలబడి ఉంటాయి కూడా సర్చ్ చేసి మరి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని చేస్తున్నారు, వేసుకుంటారు. తప్పేం కాదు, వేసుకోండి. దేవుని స్తోత్రం కలుగును. చూసారు, ఒక పెండ్లికి వెళ్తే కాపు చీర కట్టుకుని పోతావా? కట్టుకో. 25,000 రూపాయల చీర వారి స్తోమతను బట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొత్త చీర ఇస్త్రీ చేయించుకొని చక్కగా మంచిగా కట్టుకుంటారు. నీకు కట్టుకోవడం రాకపోతే ఇంకొక సహాయం తీసుకుంటారు కదా. అలాగే సంఘము కూడా యేసు ప్రభు రాబోతున్నాడు పెండ్లి కుమారుడుగా. ఆయన రాబోతున్నాడు కనుక సంఘము ఎలా ఉంటుందో తెలుసా? పెండ్లికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే అలంకరించుకుంటావో సంఘం అలా అలంకరించబడాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలా అలంకరించబడుతున్నప్పుడు అది నీ జీవితానికి ధన్యకరంగా మార్చబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును. ముస్తాబవుతున్నావా? దేవుడు రాకడ కొరకు ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నావా? సిద్ధపడే వ్యక్తులుగా ఉన్నావా? అందుకే ప్రభు కోపం అని చెప్పాడు బుద్ధి లేని వాళ్ళ గురించి. 10 మంది కన్యలు వాళ్ళు ఏం చేశారు? 5 అడావడిగా వచ్చేసారు, నూనె పట్టుకోకుండా. మంచి పేరు తెచ్చుకోవాలని ఆ పెండ్లి కుమార్తె ఆ పెండ్లి విందులో తొందరగా పాలు పొందాలని చెప్పి ఏం చేశారంటే వచ్చేసారు అడావడిగా. ఈ లోపల పెండ్లి కుమారుడు రావడానికి స్వరం వినపడగానే ఇప్పుడు అంటున్నారు వాళ్ళతో, ఏమని? బుద్ధి కలిగిన కన్యలు, అయ్యా అమ్మా మా డ్యూటీలో నూనె అయిపోవచ్చింది, మీ దగ్గర నాకు కొంచెం నూనె మాకు బదులు ఇవ్వండి అంటే ఏం చెప్పారు? మీరు దుకాణానికి పోయి మాకు ఏమాత్రం కూడా సరిపోతుంది. చూసారు, సిద్ధపాటు లేని వారు ఏమవుతారో తెలుసా? దేవుడు విడవబడతారు. మన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు వలె రాబోతున్నప్పుడు సంఘము మనం ఎలాగంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ కూతురుకో నీ కుమారుడికో వివాహం జరిగితే ఏం చేస్తావు? ముందే 4 రోజుల నుంచి ముందే ప్రిపరేషన్ అవుతాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం అలాగే సిద్ధపడి రావాలి. ఈ రోజే యేసయ్య వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడంట, ఆయన వచ్చేస్తున్నాడు అన్నట్టుగా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడిన వారే ధన్యులంట. సిద్ధపాటు లేకపోతే నువ్వు విడవబడతావు, ధన్యుడుగా మార్చబడతావు. మొదటి తిమోతి 1:15 అంటాడు, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది అయినది. అట్టి వారిలో పౌలు తిమోతితో చెప్తా ఉన్నాడు, వచ్చాడంటే లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యముగా ఉన్నది కనుక అట్టి వారిలో నేను. ఈరోజు సంగమా ఇక్కడ కూర్చున్న మీరందరూ అనుకోవాలి, నేను ప్రధానుడను, నేను ముఖ్యుడను అని వర్తో. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు ఏమనుకో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నేను ముందు కూర్చోవాలి, నేను వెనకాతలు కూర్చోకూడదు, నేను ముందే దేవుని సన్నిధిలో వచ్చి నేను దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి. ఆయన సన్నిధిలో నేను ముందే కూర్చొని ఆయన మాటలు నేను వినాలి, ఆయన ప్రసన్నత నేను అనుభవించాలి, ఆయన సన్నిధిని అనుభవించి దీవించబడాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు అంట పౌలు గారు ప్రధానుడిగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం జరుగుతారు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ప్రధానులుగా ఉన్నారు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, దేవుడు మీకు ఇచ్చే దానిలో కావచ్చు, సేవా పరిచర్యలో, సువార్త ప్రకటించే విషయంలో, పాటలు పాడే విషయంలో, మందిరం శుభ్రం చేసే విషయంలో వంతులు వేసుకోకుండా ఎప్పటికప్పుడు ఈ వాక్యం చేత మీరు ఏమవ్వాలంటే సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. నేనే ముందుంటాను, నేనే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ప్రప్రథమంగా నేనే పొందుకుంటానని అనుకున్న వారంట పెండ్లి విందుకు పిలువబడిన వారి గుంపులో ఉంటారు. అలా ఎవరైతే సిద్ధపాటు ఉండరో వాళ్ళు పెండ్లి కుమారులతో ఉండనే. సంఘము ఈరోజు ఎలా ఉండాలంటే పెండ్లికి పిలువబడిన వారుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. 5వదిగా మరొక విషయం చెప్తాను. మొదటి పునరుద్ధానంలో పాలకు వారు అన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదివితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొన్నవారు ధన్యులు, పరిశుద్ధులైనరు, ఇట్టి వారి మీద
రెండు అధికారం లేదు. దేవునికి యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము. ఎవరండి? ఎవరు? మొదటి పునరుద్ధానములో ఎవరైతే పాలు పంపులు పొందుకుంటారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. అట్టి వారికి ఉండదు. అర్థమవుతుందా? మరణం అనేది ఉండదు. రెండవ మరణములకు మీ మీద అధికారము ఉండదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తులో కూడా 1000 సంవత్సరాలు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తున్నారో వారు కాదు, దేవుడు నిన్ను రాజ్య పరిపాలన చేసే వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు సంఘంలో ప్రతి విశ్వాసిని భూ ప్రపంచాన్ని ఒక రూలర్గా ఆనాడు ఎవరు? అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ చిన్న వయసులోనే అతడు రాజ్యాన్ని ఏలాడండి. ఎలా ఏలాడు తెలుసా? ఎలా ఏలాడు? చాలా ఘోరంగా ఏలాడు. ఆయన అనేక మంది పేదవారిని చంపి వారి రక్తంలో నుండి వచ్చిన డబ్బును అతను సంపాదించుకొని ఎన్నో కోట్ల రూపాయలు అన్యాయంగా సంపాదించుకున్నాడు. ఆయన చివరి సమయంలో తెలుసుకున్నాడు తెలుసా? ఇదిగో నేను అనేక మందికి అన్యాయం చేసి నేను సంపాదించుకున్న ఆస్తి తన దగ్గర పని చేస్తున్న వారిని పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయే ముందు మీరు 3 పనులు చేయాలి. ఒకటి తెలుసా? నా కొరకు మీరు పెట్టి తయారు చేస్తారు కదా, ఆ పెట్టికి ఇరుపక్కల 2 రంధ్రాలు పెట్టి మీరేం చేయాలి? నా 2 చేతులు బయటికి. రెండో పని తెలుసా? నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు బంగారము అన్ని కూడా వస్త్రాలు మీరు నా ఊరేగింపులో ఎదురా పెట్టాలి. చూసారా? మూడవది ఏం తెలుసా? నా 2 చేతుల పైకి కనబడేటాడు నన్ను సమాధి. ఎందుకు తెలుసా? ఇదిగో ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే నేను సంపాదించినంత కూడా మీ ముందుంది, ఇదంతా కూడా వ్యర్థం. చనిపోయినప్పుడు ఏమి కూడా తీసుకెళ్ళాం ఒక నిదర్శనంతో ఒక మెసేజ్ చెప్పుతూ ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే అతని మరణం గురించి తన పరివార్తలు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవుడా నువ్వు కూడా గమనించాలి, మనందరం కూడా దేవుడు అంట 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఏదే వారిగా మనం చేస్తాడు. ఎప్పుడు తెలుసా? మొదటి పునరుద్ధానంలో మనకు పాలు పంపులు పొందినప్పుడే, పరిశుద్ధులుగా మనం జీవించినప్పుడే, ఆ పరిశుద్ధత మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం రెండవ మరణంలోకి వెళ్ళడం. అది మన మీద అధికారం చెలాయించదు. మనం 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఈ భూమి మీద పరిపాలన అంతే. క్రీస్తుని యేసయ్య ఓడించి ఆ అధికారాన్ని సంఘానికి దేవుడు ఇస్తారన్నాడు. రోమా మీరు దిగిన తర్వాత 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవడానికి టైం లేదుగా ఉంటుందని చెప్తున్నాను. 61వ అధ్యాయం యెషయా 6 అంటాడు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవిద్దరు, వారి ప్రభావమును పొంది అతిశయింతురని ప్రవక్త యెషయా తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మనం ఎవరమంట? యాజకులం. ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ప్రీస్ట్. మనం యాజకులం అండి. మన కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా దేవునికి పరిచారకులు. మీకు దేవునికి పరిచయం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని ప్రతిరోజు కూడా గుర్తిరగాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. మీ ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. దేవుని సంఘంలో ఘనమైన పాత్రలుగా మీరు వాడబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడే భక్తులుగా మీరు ఉండాలి. అప్పుడే మొదటి పునరుద్ధానంలో మీరు రాబోతారు. ఈ పరిశుద్ధత లేకపోతే మీ మీద మరణం ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తారు. ప్రతి చిన్నదానికి భయపడతారు. ప్రతి దానికి చిన్న రాకుండా తలకి వచ్చిన జలుబు వచ్చిన జ్వరం వచ్చిన కాళ్ళకి వచ్చిన ప్రతి దానికి భయపడిపోతారు. ఈరోజు చాలా మంది ఎందుకో తెలుసా? దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల, పరిశుద్ధమైన జీవితం జీవించకపోవడం వల్ల, వాక్యాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రతిరోజు కూడా భయముతో ఈనాడు సమాజం బ్రతుకుతూ ఉంటా ఉంది. మనం అలా ఉండకూడదు. మొదటి పేతురు 2వ చదువుతారా? మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఫాస్ట్ మొదటి పేతురు అమ్మా
ద్వారా దేవునికి అనుకూలమునగు ఆ. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఆ. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండు ఆ. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఆత్మ సంబంధమైన మందిరముగా ఆ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా అంటండి? ఎలా ఉండాలన్నమాట? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధాలు ఆచారాలు విడిచిపెట్టాలి. ఆచారాలు ఇంకా నీ జీవితంలో ఒకవేళ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఆ ఆచారాలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టి ఏమన్నా తెలుసా, నువ్వు పరిశుద్ధంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారు. ఎవరైతే పరిశుద్ధమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారో వారి మొదటి పునరుద్ధానంలోనికి రాగలుగుతారు. ఆ రోజుగా ఏమన్నాడు తెలుసా? 22:7 మొదటి ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములు ధరించుకున్నవాడు ధన్యుడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది ఆదివారపు క్రైస్తవులుగానే ఉంటున్నారు, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు, పండగ క్రైస్తవులుగా. ఇంకో నెల అయితే క్రిస్మస్ వస్తుంది. ఆ క్రిస్మస్ అప్పుడు చూడండి, 25వ తారీఖు జరిగే క్రిస్మస్ ఆరాధన చూడండి. ఈ చర్చి సరిపోదా? సరిపోదు. బయట కంటేస్తాం, మనం కుర్చీలు వేస్తాం. ఆ కుర్చీల మీద కూడా అందరూ కూడా జనాలు ఏమవుతారు? నేను అదే మామూలు రోజు ఆదివారం వస్తారా? రారు. శుక్రవారం ప్రారంభం వస్తారా? రారు. 6 వస్తారా? రారు. శరీర సమాధానం వస్తారా? రావట్లేదు. కానీ వాక్యం చెప్తుంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు ఎవడైతే గైకొంటాడో, వాక్యం అనేది కొంతకాలం చదివేసి దాన్ని పక్కన పెట్టేస్తే నీవు ధన్యుడుగా మార్చబడలేవు. ఎప్పుడు కూడా నామకార్థపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. నామకార్థ భక్తి చేస్తే పరిపూర్ణమైన భక్తి చేయాలి. చేస్తే దేవుని కొరకు నిలబడే భక్తి చేయాలి. చావైనా రేవైనా కూడా దేవుని కొరకు నువ్వు. మనం ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే, ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరకు చచ్చిపోయాడంటారా? కానీ నేను ఎందుకు నిలబడకూడదు? దేవుని కొరకు నిలబడలేదు. నేను ప్రవీణ్ పగడాల గారు దేవుని కొరకు ఎందుకు నిలబడకూడదు? ఎందుకు దేవుని సేవలను సహకరించకూడదని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. అప్పుడే నీ జీవితము ధన్యకరముగా మార్చబడతాయి. ఇది జరగాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అలాగే ఆత్మీయంగా కూడా మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? యేసయ్య మనలోకి వస్తాడు. సంఘం క్షేమాభివృద్ధిని పొందుకుంటుంది. నూతన ఆత్మల సంఘానికి వస్తాయి. పాపకు ఎవరు కూడా లోబడడానికి ఇష్టపడరు. దేవుని వాక్యానుసారంగా ఆ సంఘం ఏమవుతుందంటే వర్ధిల్లింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు చాలా మంది వర్ధిల్లుట అంటే ఏంటనుకున్నారంటే మెటీరియల్ థింగ్స్ అన్నమాట, ప్రాస్పరిటీస్, శరీర సమానమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు తప్ప నేను ఆత్మీయంగా బలపడాలి, యేసుక్రీస్తులో నేను నాటబడాలి, ఆయన రాబోతున్నాడు కనుక ఆయనతో నేను ఎత్తబడే గుంపులో ఉండాలని చాలా మంది ఆలోచన చేయట్లేదు. నామకార్థపు భక్తి చేస్తున్నారు, ఆచారాలను పాటిస్తూ ఉన్నారు, ఇంకా లోకాన్ని పాటిస్తూ ఉన్నారు, లోకేచ్ఛల వైపు పరిగెడతా ఉంటున్నారు. మనం అలా ఉండకూడదు. సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, నూతన నింపబడాలంటే నీలో ఉండాల్సింది ప్రతిరోజు ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని ఆత్మ విషయంలో నీ జీవితాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధత కలిగి 7వదిగా చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. 7వది తెలుసా? గుమ్మము ద్వారము ప్రవేశించేవారు 22:14 చదువుదాం. 22:14 ప్రకటన. జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు వస్త్రములు ఉదుకుకొని వారు ఏం చేయాలట? వస్త్రాన్ని ఉదుక్కోవాలి. మనము గొర్రెలకు పోవు ద్వారం నేనే అంటున్నాడు దేవుడు. నేనే ద్వారము, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించినట్టు వారు రక్షింపబడిన వాడే. లోపల పోవచ్చు, బయటికి వచ్చును, మేత మేయుచు. దేవుడు స్తోత్రం కలుగును. మన దేవుడు ఎవరండి?
గొర్రెలకు మంచి కాపరి, నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరలేరు అంటున్నాడు. ఆ గొర్రెల ద్వారమైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు ఏం చేయాలి? రావాలి. ఆ గొర్రెల ద్వారం ఏంటంటే పరలోకానికి తీసుకెళ్లే అదే ద్వారము, ఏకైక ద్వారము, ఒకే ద్వారము, ఒకే మార్గం ఉంది. ఇంకొక మార్గం లేదు. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవంలోనికి నడిపించే మార్గము, రెండవది నిత్య నాశనంలోనికి నడిపించే మార్గం. ఈ రోజు జీవ మార్గంలోనికి వెళ్తావా? జీవ ద్వారము గుండా, జీవ వృక్ష ఫలములను భుజించే ద్వారం గుండా వెళ్తావో నీ ఇష్టం. లేకపోతే నాశనములకు పోవు ఆ అంధకార ఆ పిలములోనికి, ఆ చీకటి గల పిలములోనికి వెళ్తావో నీ ఇష్టం. దేవుడితో మాట్లాడుతున్నాను. ఏ నిత్య నాశనంలోకి వెళ్ళటం దేవుడు కాదు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది పరలోకానికి పోవాలంటే మంచి కానుకలు ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి, పేదవాళ్ళని పోషించాలి, లేని వాళ్ళకి పెట్టాలి, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి అని అనుకుంటారు. ఇవేంటో తెలుసా? ఇవి చేయడం వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇవేంటంటే సత్క్రియలు. నువ్వు క్రైస్తవుడిని చెప్పుకోవడానికి నువ్వు చేయాల్సిన సత్క్రియ ఇది. దాన ధర్మాలు చేయడం వల్ల, లేని వాళ్ళకి పెట్టడం వల్ల నువ్వు పరలోకానికి పోవు. కానీ దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తావో, నీ బ్రతుకును మార్చుకుంటావో, నీ హృదయంలో యేసుని ఎప్పుడైతే నిలబెట్టుకుంటావో, అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలోకి చేరగలవు. దేవుని స్తోత్రం కలుగుతుందా? యెషయాగ్రంథం 56 మీరు ఇంటికి వెళ్తా 1-2 వచనాలు చదవండి. అక్కడ చాలా అద్భుత రీతిగా యెషయా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ ద్వారం గుండా వెళ్ళాలని ఆలోచన కలిగినావు, నిర్ణయం తీసుకో. 7 ద్వారాల గురించి చెప్పాను. మొదటిది ఏంటి? వాక్యం విని గైకొనేవారు చెప్పాను. ప్రభువునందు మృతులు ధన్యులు, తన వస్త్రమును కాపాడుకునేవారు ధన్యులు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలవబడినవారు ధన్యులు, మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు, ప్రవచన వాక్యమును గైకొనే వాళ్ళు. 7వదిగా గుమ్మము ద్వారము గుండా పక్కనగా పరలోకములోనికి ప్రవేశించే వారు ఏమవుతారంట? ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈరోజు నువ్వు ఏ ద్వారం గుండా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావు, నీ ఇష్టం. నా పని ఏంటంటే, సేవకులుగా మా పని ఏంటంటే, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీకు చెప్పడమే మా పని. మేము ఎవ్వరూ కూడా మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళలేము. కానీ నీ అంతట నువ్వే సిద్ధపడాలి. ఈరోజు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నావా? బుద్ధి లేని వాడుగా ఉన్నావా? నీకు నీవే పరిశీలన చేసుకో. ఇంకా ఎంతకాలం, ఇంకా ఎన్ని రోజులు లోకమును తిరుగుతావు? ఇంకా ఎంతకాలం వ్యర్థమైన దాని మీద మనసు పెడతావు? ఇంకా ఎంతకాలం సనుముకుంటా ఉంటావు? ఎంతకాలం అని చెప్పి అన్యాయముగా అక్రమాలు చేస్తూ నీవు జీవిస్తావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడుతున్నాడే. వాక్యమును గైకుంటున్నావా? శాస్త్రాలను అనుసరిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన ధరించుకున్నావా? రక్షణ వస్త్రాన్ని తొడుచుకున్నావా? మొదటి పునరుత్థానంలో కూర్చున్నావా? ప్రభు అంటున్నాడు, 7 విషయాలు నీలో ఉంటేనే నీ జీవితం ధన్యతకరంగా మార్చబడగలవు. నువ్వు ఏర్పడి చేసే వ్యక్తిగా మార్చబడగలవు. ప్రపంచాన్ని ఏదే వ్యక్తిగా దేవుడిని చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఆ మారుమూల ప్రాంతంలో ఉండడానికో, ఆ ఎడకాతలో ఉండడానికో, ఎక్కడో మూల కూర్చోడానికి పుట్టించింది. నువ్వు ప్రధానుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలు గారు నేర్చుకున్నాడు. ఆయన ప్రధానుడిగా దేవుని కొరకు నిలబడ్డాడు రోషంతో. ఈరోజు సంగమా, ఎంతమంది నిలబడతారు దేవుని కోసం? ఎంతమంది ఈరోజు మీరు తీర్మానం తీసుకుంటారు? యేసయ్య నిలబడతానయ్యా, నీ సేవ కొరకు నేను నిలబడతాను, సువార్త పనిలో నేను నిలబడతానయ్యా, నా ప్రాణం పోయినా నేను నిలబడతాను ప్రభు అని అన్నవారు ఎవరైతే ఉన్నట్లయితే ఒక్క నిమిషం మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేసుకుంటాడుగా. అందరం కూడా ఏకీభవిద్దాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. ఈ 7 విషయాలు మనలో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దోదరండి ప్రార్థన చేసుకుంటాం వ్యక్తిగతంగా. స్తోత్రం ప్రభా, స్తుతిస్తోత్రం తండ్రి. పరిశుద్ధుగా వందనాలయ్యా. నిన్న నేడు దేవుడానికి వందనాలు ప్రభా. గడిచిన వారం నుంచి ప్రభా నాయన ప్రభా మమ్మల్ని ప్రభా సజీవులు ఉంచినందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ప్రభా నాయన 10 నెలలు 11 నెలలు ప్రభా నాయన ఆఖరిలో కూడా వచ్చేసాం తండ్రి ప్రభా. స్తోత్రము ప్రభా.
మమ్మల్ని ప్రభా నీ రెక్కలతో భద్రపరుచుకున్నది వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఎందరికో లేదు దరిద్రం మాకు ఇచ్చినది వందనాలు ప్రభా. ఈ రోజు చూడలేదు ప్రభా, ఎంతో మంది ప్రభా నాయన కాలగమనం కలిసిపోతున్న ప్రభా మమ్మల్ని అయితే సజీవులుగా నుంచి ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రభా సంతోషించే భాగ్యం మాకు ఇచ్చినది వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరూ జీవిస్తారు ప్రభా. అలాగే పాట పెట్టిన ప్రభా దీవించండి, నేను ఆస్వాదించండి తండ్రి. వాద్యాలు వాచిన బిడ్డలు దీవించండి ప్రభా. నాయన ఇంకా ప్రభా నీలో ముందు సాగి బిడ్డలుగా వాడండి ప్రభా స్తోత్రము. నాయన సంఘం పరిచయం చేసిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా స్తోత్రం. అలాగే ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నాయన ప్రభా పరిశుద్ధాత్మ నాయన ప్రభా నీ దాసులు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. శ్రీఆనందంలో మీరు ఉన్నది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆత్మ నేను కూడా వారు కావాలన్న ప్రభా పాపులైన ప్రసిద్ధులైన నీ బిడ్డల ప్రభా నాయన స్తోత్రము ప్రభా. నాయన మా పాపాలు కడిగేది ప్రభా నీ ప్రసిద్ధాత్మ మీకు కుమ్మరించండి తండ్రి స్తోత్రము ప్రభా. నాయన అలాగే దాసుల ద్వారా ప్రభా 7 వర్గమాలు 7 ప్రభావ దీని గురించి చెప్పి ఉన్నారు ప్రభా స్తోత్రము ప్రభా. నాయన 7 ప్రభావం గ్రహించుకుంటే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మేము ఆలోచించుకుంటే భాగ్యం మాకు దయచేయండి. దాని ద్వారా దాని ప్రభావం ప్రకారమే జీవించే భాగ్యం మాకు అందరూ దయచేయండి ప్రభా. నాయన ఎలా మొదలు ప్రభా నాయన తండ్రి మాకు తెలియట్లేదు ప్రభా. నాయన నీ నామం వాడుకునే భాగ్యం మాకు అందరూ దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నీ దాసులు ఇంకా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. చిరు కుమార్ నుంచి ప్రభా నాయన ఒరే మొక్కలు పెంచాడు తండ్రి స్వతంత్ర భార్యను దీవించండి, ఆస్వాదించండి. దూరదర్శన ప్రభావం తెలియదు ప్రభావం ప్రభా నాయన మీరే కలిసి కాపాడండి. మీరే ప్రభా తండ్రిగా భక్తిగా ప్రభా కుమారుడుగా మీరే వంటి ప్రభా బిడ్డలు నడిపించని చూస్తాం ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా ఎంతమంది ఏ అక్కడితో వచ్చారో ఏ బాధతో పెట్టిన ప్రభా నాయన ఆర్థిక ఇబ్బందులు తప్పించాను ప్రభా. రోగులు ఉంటే స్వస్థపరచండి తండ్రి స్తోత్రమ ప్రభా స్తుతి స్తోత్రం తండ్రి. అనారోగ్యం ఉన్న వాళ్ళందరికీ ప్రభా ఆరోగ్య బలం దయచేయండి ప్రభా నాయన వందనాలు. అలాగే ప్రభా నాయన నేను ఆగ ప్రభా నేను ఎప్పుడు వస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభా నేను ప్రభా స్వస్థించే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి స్తోత్రము ప్రభా. నేను అలాగే ప్రభా నాయన దూరదర్శన ప్రభా దావీదు ప్రభా నేను ఆపరేషన్ చేసుకోవాలి నడునొప్పితో ఆపరేషన్ చేసుకోవాలని తండ్రి ప్రభా. ఆ బిడ్డను వస్తాను ప్రభా నాయన ఈ రోజు అడ్మిట్ అయ్యాడు ప్రభా. నాయన రేపు ఆపరేషన్ అవుతుందని చెప్పి తెలియపరిచాడు ప్రభా స్తోత్రం ప్రభా. నాయన బిడ్డకి ప్రభా ముట్టండి స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచ ప్రభా విడిచిపెట్టి గృహంలో ప్రభా బిడ్డల ప్రభా మీరే కచ్చేసి కాపాడండి తండ్రి స్తోత్రం. అలాగే ప్రభా నాయన ప్రభా లక్ష్మీ ప్రభా మనవడ ప్రభా నాయన బిడ్డలు కూడా ముట్టండి స్వస్థపరచండి తండ్రి వందనాలు ప్రభా. అలాగే ప్రభా జేజీ హాస్పిటల్ ప్రభా రోజులు ఎంతమంది ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డని ముట్టండి ప్రభా. మీరు ఇచ్చిన హాస్పిటల్ ప్రభా నాయన ఏ యాప్తో కలపకండి ప్రతి ఒక్కరి ప్రభా మీరే ప్రభా నాయన వైద్యులై ఉండి ప్రభా నాయన ప్రదీప్ కాదు ప్రభా మీరే వైద్యులు ప్రభా నాయన మీరే నడిపించండి తండ్రి వందనాలు ప్రభా. హాస్పిటల్ స్టాఫ్ చూపించండి హాస్పిటల్ ప్రభా. అలాగే డాక్టర్ కుటుంబాన్ని జీవించండి. అలాగే బిడ్డలు ఎక్కడ ఉన్నారు ప్రభా మీ సన్నిధికి వెళ్ళి మీరు చూపించే బాధ్యత ఇచ్చేయండి ప్రభా. ఇలాంటి కూడికి ఎక్కడ జరుగుతున్నాయి ప్రభా నీ ఆరాధనలు అన్నింటిలో మీరు ఉన్నాడు ప్రభా. అలాగే ప్రభా సాతాను సెలవుతుంది ప్రభా నాయన ప్రభా అడిగితే వాడు మీరే తండ్రి. అలాగే పెట్టబడి మార్చండి, మారు మనసు కలదండి, క్రీస్తే నిజమైన దేవుడు చెప్పండి. అలాగే నాయన ప్రభా నన్ను నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ ప్రభా నా బిడ్డలు ప్రభా ఈ శరీరంలో ప్రభా నేను జీవించి చూపించే భాగ్యం మాకు అందరినీ ఒక కుటుంబం దయచేయండి. అలాగే మా సంఘ సర్వ బిడ్డలు ప్రభా నీ రాత్రి ఎంతపడగా క్రమంగా తయారు చేయడం ప్రభా. అలాగే నా పెట్టబడి మమ్మల్ని గణపతి భాగ్యం మాకు అందరూ దయచేయండి ప్రభా. నేను ప్రతి ఒక్కరికి ప్రభా మీరే ప్రభా నాయన ప్రభా ఆరోగ్యం బలం దయచేయమని నేను దీనినైనా ప్రభా నా పాపనైనా నా ప్రార్థన జీవంలో భద్రపరుచుకుని సమాధానం దయచేస్తాను చేస్తున్నామంటుందా తండ్రి ఆమేన్. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.